నమ శివాయ. నరదిష్టి నరఘోష వీటి నుంచి బయటపడాలంటే కొన్ని మార్గాలు చెప్తాను, చక్కగా అందరూ కూడా పాటించండి. పాటించిన తర్వాత మీకే దాని ఫలితం అంటే మీకు అర్థమవుతుంది. ఒకటి, ఎవరైతే నరదిష్టి నరఘోషతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా, ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం ఏదో ఒక వారంలో ఒక రోజు మీరు పెట్టేసుకొని చక్కగా పూజా కార్యక్రమం చేసుకునే విధానం మీకు ప్రతి ఒక్కరికి చెప్తాను. ఈ నరదిష్టి నరఘోష రెండు కూడా పటాపంచలవుతాయి. ఏం చేయాలంటే, శనివారం రోజు చక్కగా స్నానమాచరించి ఏదైతే పూజా మందిరంలో చక్కగా కూర్చొని ఆ పూజా మందిరం అంతా శుద్ధి చేసుకొని ఒక అరడజన్ నుంచి డజన్ కాయలు నిమ్మకాయలు తీసుకొచ్చి చక్కగా మనం పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎప్పుడైతే దీపారాధన చేసుకుని చక్కగా పూజానంతరం అయిపోయిన తర్వాత ఆ ఉన్నటువంటి నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తారంటే, చక్కగా ఒక 5 కాయలు ఏదైతే మొదటి ద్వారం ఉంటుందో 5 కాయలు అక్కడ కట్టాలి. ద్వారం అయితే దారం, అలాగే గేట్ అయితే గేటు, ఏదైనా కానీ. అలాగే రెండో ద్వారంలో ఒక 5 కాయల నిమ్మకాయలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి 2 నిమ్మకాయలు ఎప్పుడు కూడా మీకు తెలియనటువంటి విషయం చెప్తాను. ఎప్పుడు కూడా పూజా మందిరంలో ఒక నిమ్మపండు అనేటువంటి ఉండాలి. అది దాని వల్ల ఏమవుతుందంటే, మన ఇంటిలో ఏదైతే నెగిటివ్ అయితే ప్రభావం ఉంటుందో ఆ ప్రభావాన్ని కూడా పటాపంచలు చేస్తుంది ఆ నిమ్మపండు. అంత శక్తివంతమైనటువంటి నిమ్మపండు మన ఇంట్లో ఎప్పుడు కూడా పూజా మందిరంలో ఉండాలి. ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోవద్దు. రెండోది, ఏదైతే నిమ్మపండు ఇంకోటి ఉంటుందో దాన్ని మన ఏదైతే పూజానంతరం అయిపోయిన తర్వాత ఇంటికి దిష్టి తీసి అటుపక్క ఒక బద్ద, ఇటుపక్క ఒక బద్ద విసిరి వేసి చక్కగా కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోండి. మీకు ఎటువంటి నరఘోష అలాగే నరదిష్టి ప్రభావం మీకు ఉండవని చెప్పేసి దీని ద్వారా మీరు తెలుసుకుంటారు. ఇలా ఒకసారి మీరు చేసి చూడండి. దాని ప్రభావం, దాని ఫలితం కూడా మీ అందరికీ తెలుస్తుంది. ఓం నమః శివాయ.